నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. పూణేలో జరిగిన కేతన్ శెట్టి హత్యోదంతం మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. కాబోయే భర్త కేతన్ కు జుట్టు లేదని, అతడు విగ్గు ధరిస్తాడనే విషయం పెళ్లి నిశ్చయమైన తర్వాత సియాకు తెలిసింది. కేతన్ బట్టతలను దాచడానికి విగ్గు వాడుతున్నాడని, అతని లుక్స్ తనకు అస్సలు నచ్చటం లేదని ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తనకు నచ్చని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవటం ఇష్టం లేకే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందనే కోణం ఈ కేసులో ప్రధానమైన లీడ్ గా నిలిచింది. విగ్గు వ్యవహారంతో పాటు పోలీసుల విచారణలో మరో కీలకమైన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. సియాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, కెరియర్ మీద లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల వివాహానికి మరో 2 నుండి 3 ఏళ్లు గ్యాప్ తీసుకోవాలని భావించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రియుడు చేతన్ చౌదరి సియా ఓ 3 ఏళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకుందని, ఈ బంధం నుండి ఎలాగైనా బయటపడాలనే ఆలోచనతోనే కేతన్ ను హత్య చేసినట్లు ఆమె పోలీసుల వద్ద అంగీకరించిందని తెలుస్తోంది. ఈ 2 ప్రధాన కారణాలతో సియా అత్యంత క్రూరమైన ప్లాన్ వేసి కేతన్ ను మట్టుపెట్టింది. ఒంటరిగా మాట్లాడదామని కేతన్ ను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించిన సియా తన పథకం ప్రకారం అతడిపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. లోహగఢ్ కోటపై నుండి తోసేసింది. ఆ టైంలో ప్రియుడు చేతన్ చౌదరి కూడా అక్కడే ఉన్నాడు. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పూణే పోలీసులు నిందితురాలిని అదుపులోనికి తీసుకొని ముమ్మరంగా విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలోనే సియా తన నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ ఈ హత్య వెనుక ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా, లేదా మరేదైనా ఆర్థిక పరమైన వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం నుండి సేకరించిన ఫోరెన్సిక్ సాక్ష్యాలను, నిందితుల కాల్ డేటాను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో, వార్తా ఛానళ్లలో ఈ కేసుపై భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. కేవలం ఒక విగ్గు విషయం నచ్చలేదనో, లేదా పెళ్లి ఆలస్యం చేయాలనే ఉద్దేశంతోనో ఇంతటి దారుణమైన హత్యకు పాల్పడటం ఏంటని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నచ్చకపోతే నిశ్చితార్థం రద్దు చేసుకోవచ్చు, కానీ ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఇచ్చారంటూ ఇక నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టు సియాకు రిమాండ్ విధించగా లీగల్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. పోలీసులు అన్ని పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. చిన్న చిన్న కారణాలకే యువత ఎంతటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే దానికి ఈ పూణే మర్డర్ కేసు ఒక విషాదకరమైన ఉదాహరణగా నిలిచింది. మరోవైపు తవ్వుతున్న కొద్దీ ఈ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. చేతన్ చౌదరి వాడిన రెడ్ కలర్ కారును ఘటనా స్థలం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు సియా చేతన్ ఫోన్ లో 2000 సార్లు మాట్లాడుకున్నట్టు గుర్తించారు. లోహగఢ్ కోటకు వెళ్లటానికి ముందు రోజు కూడా సియా చేతన్ కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు హత్య గురించే మాట్లాడుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ను నియమించింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.